జ్యోతిష్యంలో వివాహ పొంతన అంటే ఏంటి? దోష నక్షత్రాలు ఉంటాయా? కొన్ని నక్షత్రాల వాళ్ళకి పెళ్లి చేయకూడదా? విరోధ జంతువుల వ్యక్తులు పెళ్లి చేసుకుంటే సమస్య? ఏకనాడి వివాహం దోషమా? గండ నక్షత్రాలు ఉంటాయా వివాహానికి? గుణమేళనం ఎంతవరకు మనం పరిశీలించవచ్చు? షష్టాష్టకాలు ప్రమాదమా? కుజదోషం ఉంటే వివాహం చేయకూడదా? ఈ విధంగా వివాహంలో ఉండేటువంటి వివాహం పొంతంలో ఉండేటువంటి అపోహలు, అభిప్రాయాలు ఏంటి? వివాహ పొంతన ఎలా చేయాలి? ఇలాంటి విషయాల్ని తెలుసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వివాహ పొంతన చేసేటప్పుడు ఏ విషయాలకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలాంటి విషయాలు మనం సీరియస్గా తీసుకోకుండా ఎక్కువ భయపడకుండా ఉండొచ్చు, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ఈ రోజుల్లో ఆస్ట్రాలజీ అనేది చాలా రీచ్ అయింది పబ్లిక్కి. చాలామంది దీని గురించినటువంటి అవగాహనని పెంచుకుంటున్నారు. ఇది చాలా శుభ పరిణామం. అదేవిధంగా ఈ ఆస్ట్రాలజీలో కూడా కొన్ని విపరీత ధోరణులు, ముఖ్యంగా మ్యాచ్ మేకింగ్ విషయంలో, వివాహం విషయంలో చాలా తీవ్రమైనటువంటి ధోరణులు, దానివల్ల అమ్మాయి అబ్బాయి పేరెంట్స్ విపరీతంగా భయపడము వివాహం విషయంలో, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎక్కడొస్తుంది అంటే వివాహ పొంతన విషయంలో చాలా కాంబినేషన్స్ని చెప్పి భయపెట్టడము, ఇలా చేసుకుంటే ప్రాబ్లము, ఇలా చేసుకుంటే విడిపోతారు, పెళ్లి పటాకులు అవుతాయి, ఇలాంటివన్నీ చెప్పడం వల్ల చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు పేరెంట్స్. అందులో ముఖ్యమైన అంశాలు కొన్ని తెలియజేస్తాను. గుణమేళనము అంటే పాయింట్ బేస్ సిస్టమ్. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితము ఎలాగో ఇంట్రడ్యూస్ చేయబడింది కొంతమంది చేత, చాలా పాపులర్ అయిపోయింది ఇటీవల కాలంలో. 36 పాయింట్లో ఎక్కువ పాయింట్స్ కనుక వచ్చినట్టయితే వారిద్దరి మధ్య కూడా మ్యారిటల్ హ్యాపీనెస్ ఉంటుంది అనేది ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. కానీ ఇది ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. పాయింట్స్ 28, 30 వచ్చి కూడా విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా పెళ్ళైన 3 నెలలకే విడిపోవాలనే నిర్ణయానికి వచ్చి డైవర్స్ ఫెయిల్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే కొన్ని నక్షత్రాల జాతకులను అసలు పెళ్లి చేసుకోకూడదు, ఈ సిద్ధాంతం ఒకటి. అలాగే అమ్మాయి యొక్క గణము, అబ్బాయి గణము, అమ్మాయి నక్షత్రాన్ని బట్టి జంతువు, అబ్బాయి నక్షత్రాన్ని బట్టి జంతువు, ఆ రెండు కనుక మ్యాచ్ కాకపోతే వివాహం చేసుకోకూడదు. ఇలాంటి వాటిని మాత్రమే ప్రధానంగా చూపించి వివాహానికి సంబంధించినటువంటి మేజర్ డెసిషన్స్ అనేవి చెప్తున్నారు. అంటే వివాహ పొంతన అనేది ఇంత సింపులా? మ్యాచ్ మేకింగ్ అనేది ఇంత సింపుల్ ప్రాసెస్? అలా అయితే ప్రతి వాళ్ళు కూడా కొన్ని వీడియోలు చూసి మన శాస్త్రాల్లో చెప్పినవన్నీ చదివి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుని వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. అసలు వివాహం అనేది దైవ నిర్ణయమా, మానవ నిర్ణయమా? ఒక అమ్మాయి జన్మించింది లేదా ఒక అబ్బాయి పుట్టాడు, వారికి భర్త లేక భార్య ముందే నిర్ణయించబడి ఉంటారా లేదా? జ్యోతిషం ఏం చెప్తోంది? జ్యోతిషం అనేది మన కర్మల్ని తెలియచేసేటువంటి శాస్త్రం తప్ప కర్మల్ని సవరించే శాస్త్రం కాదు. ఈ విషయాన్ని బలంగా చూపించకుండా మనం ఏదో పెళ్లి చేస్తున్నట్టు చాలా చిన్న అంశాలను తీసుకుని, నక్షత్రాలను, రాశులను తీసుకుని ఈ పెళ్లి చేయొద్దు, ఈ పెళ్లి చెయ్యండి, ఇలాంటి నిర్ణయాలకు వచ్చేస్తున్నారు. అలాగే షష్టాష్టకాలు కూడా ఎక్కువగా భయపడుతున్నారు. ఆ షష్టాష్టకాల పేరుతో అమ్మాయి రాశి, అబ్బాయి రాశి, అమ్మాయి లగ్నం, అబ్బాయి లగ్నం, అమ్మాయికి శుక్రుడు ఉన్న రాశి, అబ్బాయికి శుక్రుడు ఉన్న రాశి, ఇవి షష్టాష్టకాల్లో ఉండకూడదు, అంతే, ఉంటే ఇంక పెళ్లి చేయొద్దు. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి వాదన ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చిన్న కారణాలతో చాలా మంచి సంబంధాలు కూడా వదులుకుంటున్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. ఏదో ఒక దోషం చూసి అసలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళి అనేది చేయకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. పోస్ట్పోన్ చేస్తున్నాం, ఇంకో జాతకం చూద్దామండి, ఇంకో మ్యాచ్ మేకింగ్ చూద్దాము, ఇంకేమన్నా బెటర్గా వస్తుందేమో అని. ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతని కర్మలు ఏవి అనుభవించడానికి ఈ జన్మలోకి వచ్చాడు అనేది భగవంతుడు నిర్ణయించే ఈ భూమి మీదకి పంపిస్తాడు. అయితే మనకి ఆ జ్ఞానం ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళబోతున్నాము, ఎటువంటి జీవితాన్ని గడపబోతున్నామో మనకు తెలియదు.
అంతా బాగానే ఉంటే ఎవరికీ బాధ లేదు. కానీ అనుకోని కొన్ని సంఘటనలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని గురించి ముందే తెలియజేసినట్టయితే వారు జాగ్రత్త పడతారు, మానసికంగా సిద్ధపడతారు, అలాగే మానసికంగా బలంగా ఉంటారు అనే ఉద్దేశంతో జ్యోతిష్యాన్ని అందించారు. అంతే తప్ప మనం చేసిన పాపాలన్నీ కడగడానికి, మనం చేసిన తప్పులన్నీ కూడా మాఫీ చేయడానికి జ్యోతిష్యంలో రెమెడీస్ అనేది చెప్పలేదు. అసలు రెమెడీస్ అనేది జ్యోతిష్యం ఉద్దేశమే కాదు. ఒక అమ్మాయికి ఎటువంటి భర్త వస్తాడో ఆమె జాతకంలోనే ఉంటుంది. ఒక అబ్బాయికి ఎటువంటి భార్య వస్తుందో అతని జాతకంలో ఉంటుంది. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని అందులో చెప్పబడి ఉంటుంది. అయితే వెంటనే అడిగేటువంటి ప్రశ్న, మరి అలాంటప్పుడు మ్యాచ్ మేకింగ్ ఎందుకు చేస్తున్నారండి అందరూ? అవును, నిజమే, మ్యాచ్ మేకింగ్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాచ్ మేకింగ్కి అవసరం అనేది లేదు. కానీ ఎందుకు చేస్తున్నారు? ఆ అమ్మాయికి వచ్చేటువంటి భర్త లేదా అబ్బాయికి వచ్చేటువంటి భార్య ఏ విధంగా ఉండబోతోంది అని తెలుసుకుని కొంతవరకు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండడం అనేది చాలా పెద్ద రెమెడీ. ఇది చెప్పడం మానేసి శాస్త్రాల్లో రాసిన విషయాల్ని యథాతథంగా యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చేసి జనాల్లో చూపించడం, ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు వివాహ పొంతన అనేదే మనం చేసేటువంటి చిన్నపాటి ప్రయత్నం. ఆ పొంతన ఎప్పుడు చేయబడే కిందకు వచ్చాడు జీవుడు. మనం ఏదో గొప్పగా పెళ్లి చేసేసి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండేలా దీవిస్తున్నాము అని అనుకోవడం పొరపాటు. ఇలా చాలా చాలా అపోహలు అనేవి ఉన్నాయి. ఉదాహరణకి మూలా నక్షత్రంలో జన్మించిన వారిని, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారిని చేసుకుంటే అత్తమామల గండము. ఇది ఎక్కడ నిరూపణ అయింది? ఎక్కడ నిరూపణ కాలేదు. ప్రతిసారి అలాగే జరుగుతూ ఉంటే ఆ సూత్రాన్ని మనం చెప్పాలి. ఆ నక్షత్రంలో జన్మించిన వారు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే విశాఖ నక్షత్రంలో జన్మించిన వారిని పెళ్లి చేసుకుంటే బావగారికి గండమను, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారిని పెళ్లి చేసుకుంటే ఇంకో గండం ఏదో అను, ఇలాంటివన్నీ కూడా. అలాగే సమసప్తకాల్లో ఉన్న వారిని చేసుకోకూడదు. ఇంకొక విపరీతమైనటువంటి వాదన కూడా విన్నాను. తల్లి కూతురు ఒకే నక్షత్రంలో ఉంటే అది దోషంట, దానికి ఏం పరిహారాలు చేయాలండి అంటారు. ఉంటే ఏమైంది? ఒక వ్యక్తి వల్ల ఇంకో వ్యక్తికి ఏ హాని జరగదు. ఎవడి కర్మ వాడితే. మన కర్మను మనమే మోసుకొస్తాం. ఇంకోళ్ళ మీద నింద వేయడం అనేది పొరపాటు. ఎవరి వల్ల మనకి ఏది జరగదు, మనం చేసుకున్నదే మనకు వస్తుంది. అయితే ఎన్నో మంచి సంబంధాలు కూడా రిజెక్ట్ చేసేస్తున్నారు. ఫలిత జ్యోతిష్యంలో నిర్ణయం చేసేటప్పుడు ఆధారంగా చూసేవి నక్షత్రాలు, రాసులు, తర్వాత లగ్నం ఎంతవరకు పరిచయము అనేది నాకు తెలియదు. కొంతమందికి లగ్నం గురించి అవగాహన ఉంది. జ్యోతిషులకు లగ్నం అంటే తెలుసు. వాళ్ళు లగ్నం చూడకుండా ఏ ప్రెడిక్షన్స్ చెప్పరు. కానీ యూట్యూబుల్లో, టీవీల్లో, వార ఫలాల్లో, దిన ఫలాల్లో కేవలం రాశిని బేస్ చేసుకునే చెప్తూ ఉంటారు. ఎంత దారుణమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. లగ్నం యొక్క ప్రాముఖ్యత చెప్తే ఏమైంది? గోచార ఫలితాలు చాలా చిన్నవి. గోచారము డెస్టినీని తెలియచేసేటువంటి ఫలితాలు కావు. ఆ గోచారం కూడా చంద్రుడి నుంచి చూడాలి, లగ్నం నుంచి చూడాలి. అయినా అది ఓన్లీ ట్రాన్సియంట్. అప్పుడు ఎలా ఉంటుంది ఆ స్థితి అనేది మాత్రమే తెలియజేస్తుంది తప్ప ప్రారంధాన్ని తెలియచేయదు. అలాగే కొన్ని వాదనలు వింటే చాలా బాధగా అనిపిస్తుంది. అశ్విని నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం చేసుకోకూడట. భరణి నక్షత్రం, అనురాధ నక్షత్రం, కృత్తిక, విశాఖ, రోహిణి, స్వాతి, ఆరుద్ర, శ్రవణ, పునర్వసు, ఉత్తరాషాఢ, పుష్యమి, పూర్వాషాఢ, ఆశ్లేష, మూల, వీళ్ళు అసలు చేసుకోకూడట వివాహం. ఎందుకు అంటే వాళ్ళ వాదన కూడా అశ్విని, జ్యేష్ఠ చేసుకోకూడదు. ఎందుకంటే అశ్వినికి అధిపతి కేతువు, జ్యేష్ఠకి అధిపతి బుధుడు. అంటే ఏమిటి? చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉండగా ఒక జాతకుడు జన్మించాడు, ఒక అమ్మాయి పుట్టింది. చంద్రుడి మీద నక్షత్ర ప్రభావం ఉంటుంది, అంతవరకే. మొత్తం జీవితంలో జరిగే సంఘటనలకి ఆ నక్షత్రం ఎలా కారణం అవుతుంది? ఇంకా అలాంటప్పుడు పరాశర మహర్షి వింశోత్తరి దశని, యోగిని దశని, ఇన్ని దశలు ఎందుకు ఇచ్చాడు? లగ్నం అని మళ్ళీ స్పెషల్ లగ్నాస్ ఉన్నాయి. హోర లగ్న, ఘటిక లగ్న, శ్రీ లగ్న, ఇందు లగ్న, అలాగే జైమిని సూత్రాలు ఉన్నాయి, చరకారకత్వాలు ఉన్నాయి, దారకారకుడు, దారపాదము, ఉపపాదము, ఇవన్నీ ఎందుకు చెప్పబడ్డాయి? ఇవేవి పరిశీలించకుండా కేవలం ఒక నక్షత్రాన్ని చూసి ఈ మంచి సంబంధం, ఇది మంచి సంబంధం కాదని తేల్చి చెప్పడం అనేది జ్యోతిష పండితులము అని చెప్పుకునే వారికి ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. అందరూ ఇలా చేస్తున్నారని అనట్లేదు, విజ్ఞులైన వారు ఉన్నారు. కానీ ఇలా భయపెట్టేటువంటి జ్యోతిష్యుడు కూడా ఉన్నారు. అసలు జ్యోతిషం అంటే నక్షత్రము, రాశి తప్ప ఇంకేం కాదా?
అంత సింపులా జ్యోతిషము? జైమిని సూత్రాలు ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదు? నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, జైమిని మహర్షి కూడా వైదికమైనటువంటి సూత్రాలని ఇచ్చాడు. అది వైదిక పద్ధతి. అది కొంతమంది అడిగారు, మీరు పరాశర చూస్తారు, ఇంకోటి ఏదో చూస్తారు కదండి, అది వేదికేనా అని. ఎస్, పరాశరుడు కుమారుడు వ్యాసుడు, వ్యాసుడు ప్రధాన శిష్యుల్లో ఒకడు జైమిని. ఆయన మహర్షి, బ్రహ్మర్షి, చాలా గొప్ప ఋషి. అయిన అటువంటి ఋషి ఇచ్చినటువంటి సూత్రాలు అవి. ఆయన ఏం పరాశరుడికి విరుద్ధంగా ఇవ్వలేదు. ఎటొచ్చి అది ప్రాక్టీస్ చేయాలంటే, కొంత దాని మీద పట్టు సాధించాలంటే టైం పడుతుంది, కృషి చేయాలి. ఉదాహరణకి ఎంఏ ఆస్ట్రాలజీ అని పెట్టుకుంటారు. ఎంఏ ఆస్ట్రాలజీలో జైమిని సూత్రాస్ అనేవి సిలబస్, ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. మరి ఎందుకు ప్రాక్టీస్ చేయట్లేదు? ఎందుకంటే నాకు దాని మీద పట్టు రావట్లేదు, కొంచెం కష్టంగా ఉంది. అష్టకారకత్వాలు, సప్తకారకత్వాలు ఇవి కన్ఫ్యూజ్ చేసేస్తున్నాయి. 7 కారకత్వాలే తీసుకోవాలి, రాహుకేతువుల కారకత్వాలు ఇవ్వకూడదు. అది ఇచ్చి మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందుకని ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి జైమిని సూత్రాలను పక్కన పెట్టేశాం. ఇవేవి పట్టించుకోకుండా కేవలం నక్షత్రాల ఆధారంగా డెసిషన్ తీసుకోవడం ఎంత ప్రమాదకరము. అసలు ఒక అమ్మాయి పుట్టింది, 10 ఏళ్ల వయసులో జాతకం చూసే మనం చెప్పగలగాలి ఆ అమ్మాయి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఎటువంటి భర్త వస్తాడు. మనం తెచ్చేది ఏముండదు, మనం తీసుకొచ్చేది ఉండదు. మన నిమిత్తం అవుతాడు, మన రూపంలో వస్తుంది, మన ద్వారా వస్తుంది, అంతవరకు మనం తీసుకోవాలి. జ్యోతిష పండితులు ఏం పెళ్ళిళ్ళు చేయట్లేదు. కాబట్టి ఇటువంటి ఒక భ్రమను కల్పించడం చాలా చాలా పొరపాటు. ఇంకా షష్టాష్టకాలు ఉంటే పెళ్లి చేయొద్దు, ఇంకో గ్రహం ఎక్కడో ఏదో ఉంటే దోషం ఉంది కాబట్టి కుంభ వివాహం చేయండి, కదళి వివాహం చేయండి, ఆ దోషం పోతుంది, అప్పుడు పెళ్లి చేయండి, బాగుంటారు. ఉదాహరణకు అమ్మాయికి 2 వివాహాలు ఉన్నాయంటే 2 వివాహాలు అయి తీరతాయి. చెట్టుకో కొండకో పెళ్లి చేస్తే ఆ వివాహం రద్దు కాదు. 2 వివాహాలు అనేది 2 మనుషులతో ఉంది తప్ప ఒక వివాహం చెట్టుతో ఇంకో వివాహం మనిషితో లేదు అక్కడ. ఇది ఎందుకు పాపులర్ అయిందో తెలియదు. అలాంటివి చేసి కూడా తల్లిదండ్రులు పిల్లలు డైవర్స్ తీసుకుంటున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అది అర్థమవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, జ్యోతిష్యం మీద చులకన భావం. వీళ్ళు ఇప్పుడు ఇంతే, ఏదో ఒక రాశి దోషం గండం అంటూ ఉంటారు అని. నిజమే, లేని విషయాల్ని ఎక్కువగా హైప్ చేసి చెప్తే ఇలాంటి కామెంట్సే వస్తాయి. ఉన్న విషయాన్ని చెప్పడం వలన వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోగలిగితే మంచిది, చేసుకోలేకపోతే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక అమ్మాయికి జాతకంలో విడాకులు ఉన్నాయంటే చెప్పి ప్రయోజనం ఏంటి? విడాకులను ఆపలేము. 2 మ్యారేజెస్ ఉన్నాయంటే 2 మ్యారేజెస్ అవుతాయి, ఎందుకు చెప్పాలి? చెప్పకుండా సైలెంట్గా ఉండొచ్చు. ఇద్దరిని కొంచెం అర్థం చేసుకుని ఉండమనండి అని మాత్రం ఒక సలహా ఇచ్చి చూడుకుంటే సరిపోతుంది. ఎలాగో జరుగుతుంది. మీరు ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేసినా వివాహం రద్దయ్యి 2వ పెళ్ళి అవుతుంది. కర్మ చాలా బలమైనది. మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, అభిషేకాలు చేస్తుంటాం, కానీ దీనన్నిటికంటే బలమైనది మన ప్రారంభ కర్మ. ఒక్కొక్కసారి ఆలోచించండి, నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, ఈ పూజ చేస్తే ఫలితం వస్తుంది అన్నారు, నాకు ఎందుకు రావట్లేదు, నాకు ఎందుకు ఆ ధనయోగం కలగట్లేదు, లేదా ఒక ఉద్యోగంలో సెటిల్మెంట్ ఎందుకు రావట్లేదు అంటే మన ప్రారంభ కర్మలు అడ్డుపడుతున్నాయి. అంటే మరి ఇప్పుడు చేసినంత వేస్ట్ అవుతుందా అంటే వేస్ట్ అవ్వదు. ఉత్తర జన్మలో మనకు అది లభిస్తుంది. అదృష్టిలో పెట్టుకుని చేయండి, నష్టం లేదు. అంతేగాని ఎప్పటికిప్పుడు ఏదో ఒక గ్రహానికి జపం చేయించేయండి. ఈ పిచ్చ ఒకటి ఎక్కువైంది. గ్రహ జపాలు, శుక్రుడికి 20,000, రాహుకి 18,000 జపం చేయించడం. ఏ కోరిక లేకుండా చేయించండి, మంచిదే. అంతేగాని నాకు దోషం ఉంది అని చెప్పి ఆ గ్రహానికి జపం చేసేసి లంచం ఇచ్చి దోషాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేయకూడదు. అసలు ఆలోచనే తప్పు. అలాంటిది ఆలోచనని వ్యాప్తి చేయడం ఇంకా తప్పు. ఇక విరోధి జంతువుల వల్ల పెళ్లి చేసుకోవడం, అలా చేసుకుంటేట విడిపోతారట. మేక దొన్నపోతూ చేసుకోకూడదు, చేసుకుంటే కొట్టుకుంటారట. అది లేని వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. దానికి కారణం ఏదో చెప్తారు, ఆ నక్షత్రం ఈ నక్షత్రం అని. అన్నిటికీ ఇంకా నక్షత్రాలే కారణం. ఏకనాడి ఇవేనా కారణాలు? అసలు ఆ అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహం తర్వాత ఎలా ఉంటారని ముందుగానే చెప్పగలగాలి. మనం పెళ్లి చేసేది ఏమిటి? మనం ఏమీ చేయట్లేదు. ఇవన్నీ ముందుగా నిర్ణయింపబడ్డాయి. మన తల్లిదండ్రులు మనం సెలెక్ట్ చేసుకుంటున్నామా? మన పిల్లల్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నామా? అలాగే భార్యాభర్త కూడా. మనకేదో కాస్త శాస్త్రం చదివిన జ్ఞానం ఉంది కదా అని దాన్ని వాడుకుని స్వలాభం కోసం
అర్థం పర్థం లేని పూజలు చేయించి సిద్ధాంతాలు చెప్పి భయపెట్టడం తప్పు. ఇలా ఇద్దరు కలిసి ఉంటారు, అంతా బాగుంది, దోషపరిహారం చేసి మ్యారేజ్ చేయండి అని చేసేస్తారు, వాళ్ళు విడిపోతారు. ఆ పాపం ఆ పురోహితుడికి రాదా, ఆ జ్యోతిష్యుడికి తగలదా? ఎంతో ఆశ పెట్టుకుని తల్లిదండ్రుల పరిహారం చేయిస్తున్నారు. ఏదో బాగుంటుంది మా అమ్మాయి జాతకం, పెళ్ళైన తర్వాత దోషం ఉందన్నది పూజ చేస్తే దోషం పోతుంటా అని. పెళ్ళైన 3 నెలలకే విడిపోతున్నారు. పెళ్ళైన మరణాడే ఈ అబ్బాయి నాకు వద్దు అని వచ్చేసిన అమ్మాయిలు ఉన్నారు. కారణం ఏదైనా సరే. మరి ఆ పూజలు ఏమయ్యాయి? టెన్షన్ పడిపోతున్నారు. దయచేసి ఇటువంటి సిద్ధాంతాలను విపరీతంగా ప్రచారం చేయడం అనేది మానుకోండి. ఇది చాలా చాలా ప్రమాదకరం. ఎంతోమంది తల్లిదండ్రులు టెన్షన్ పట్టి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు టెన్షన్ పడి. అలాగే నైధన తార, ఆ అమ్మాయికి అబ్బాయి నక్షత్రం నైధన తారైనా, అబ్బాయికి అమ్మాయి నక్షత్రం నైధన తారైనా, అమ్మ వద్దండి పెళ్లి చేసుకోకూడట. నైధనము అంటే నశింపజేసేదంటే మరణం ఇచ్చేది అని, చచ్చిపోతారంట. ఎక్కడా లేదు ఇది. ఈ తారాబలం పిచ్చేది ఒకటి ఎక్కువైపోయింది. తారాబలం ఉంది, చంద్రబలము ఉంది. తథైవ తారాబలం చంద్రబలం తథైవ అన్నారు. తారాబలం కంటే ఎక్కువ స్ట్రాంగ్ చంద్రబలం. చంద్రబలం బాగుండొచ్చు కదా. అలాగే ముహూర్తాల పిచ్చి. ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే బాగుంటుందిట, ఇంకొక 6 నెలలు ఆగుదామన్నారండి. సరే, ముహూర్తాలన్నీ చూసుకుని చేసినా కానీ డైవర్స్ అవుతున్నాయి. ఇప్పటికీ ఎంత అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నా వాళ్ళు కూడా ఇండియాకు వచ్చి వేదమంత్రాలతో అగ్నిహోత్రం సాక్షిగానే వివాహాలు చేసుకుంటున్నారు. అమెరికాలో చేసుకుని అలాగే చేసుకుంటున్నారు. అవి జరుగుతున్నాయి. యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు ఆ మ్యారేజ్ అంతా. వాళ్ళు కూడా విడిపోతున్నారు. మరి ముహూర్తం పనిచేయలేదా? దానిపైన చేసింది కొంతవరకే, దాని ప్రభావం పరిమితి ఉంది దానికి. అంతే తప్ప మనకు మంచి ముహూర్తం పెట్టేస్తే దేవతలు వచ్చేసి మన కర్మలని తొలగించేసి సుఖంగా ఉండు నాయనా అని దీవించరు. అసలు వాడికి సుఖపడే యోగం ఉందా లేదో చూడాలి. లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండమని చెప్పి వదిలేస్తే చాలు. భయపెట్టే కార్యక్రమాలు చేయకూడదు. అలాగే ఉదాహరణకి ఎంత మంచి నక్షత్ర పొందనున్నా ఆ సప్తమాధిపతో దారకారకుడో దగ్ధరాశిలో ఉన్నాడు, ఆ రాశి దశో గ్రహ దశో నడుస్తుంది, కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొక యాంగిల్లో చూడండి, అన్ని పొంతలు చూసి వివాహం చేశారు, పెళ్ళైన కొన్నాళ్ళు బాగానే ఉన్నారు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చాలా బాగానే ఉన్నారు. తర్వాత మొదలయ్యే ప్రాబ్లమ్స్, భర్త ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడనో. మరి అలాంటప్పుడు మీ పొంతను ఎందుకు పని చేయలేదు? దీనికి కారణం నక్షత్ర పొంతన, షష్టాష్టకాల, లేకపోతే అసలు వాళ్ళ జాతకంలో ఉన్న దశ, ప్లాంటరీ అలైన్మెంటా, ప్లాంటరీ ప్లేస్మెంటా? ఇది ఒక సైన్స్గా ఎందుకు చూడరు? దీన్ని మతానికి ముడిపెట్టేసి ఆ గ్రహాలకి అధిపతులు ఉన్నారు, అధిదేవతలు ఉన్నారని చెప్పిన పాపానికి ఆ జపాలు 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 చేయిస్తూ ఆ పిచ్చిలో పడి కొట్టుకోబోతున్నారు. మనకి ఎటువంటి వివాహ యోగం ఉంది? ఒక అమ్మాయికి ఎటువంటి భర్త వస్తాడు, అబ్బాయికి ఎటువంటి భార్య వస్తుంది, వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది, కొనసాగుతుందా, మధ్యలో విడిపోతారా అనేది ఆ అమ్మాయి జాతకం, ఆ అబ్బాయి జాతకం చెప్తున్నాయి. మన పాండిత్యాన్ని ప్రదర్శించి మనం ఏదో పెళ్లి చేసేస్తున్నట్టు అనవసరంగా భయపెట్టే కార్యక్రమాలు చేయకండి. ఇద్దరిని కలపడానికి ట్రై చేయండి తప్ప విడగొట్టద్దు. మంచి సంబంధాలు కూడా వదులుకుంటున్నారు చిన్న చిన్న కారణాలకి. కొంచెం దోషం ఉంది, ఆశ్లేష నక్షత్రం, ఏకనాడైందిట, షష్టాష్టకాలు ఉన్నాయట, శుక్రుడు అష్టంగత్వం చెందట, శుక్రుడు నీచలో ఉన్నట్ట, ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. ఉండుండొచ్చు. దానివల్ల ప్రమాదం ఏంటి? అది ఎంతవరకు పనిచేస్తుంది? అసలు ఆ స్థితి అనేది వివాహం మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మనం స్టడీ చేయాలి కదా. అలా పైన చూసేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అయితే అది చూడటం కాదుట, చాలా డీప్గా స్టడీ చేసి చెప్తున్నట్ట. డీప్గా స్టడీ చేసి భయపెట్టడం జనాలని. ఈ పెళ్లి చేసుకోవద్దు, దోషం ఉంది, ఈ హోమం చేయించండి, ఈ పూజ చేయించండి, అప్పుడు దోషం పోతుంది, ఇద్దరు హాయిగా ఉంటారు అని. మనకంటే తెలివైన వాళ్ళు దేవతలు, కర్మదేవతలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మన కర్మల్ని అనుభవింప చేస్తారు, తప్పదు. అయితే ఎందుకు మనం భగవంతుని ఆశ్రయించాలి, దేవతలను ఆశ్రయించాలంటే ఆ కష్టాన్ని ఎదుర్కొనేటప్పుడు మనోధైర్యాన్ని ఇవ్వడానికి, ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం అనేది మనకు కావాలి. దానికోసం మనకి ఎందరో ఋషులు, ఎన్నో శాస్త్రాలు, ఎన్నో ఆరాధన పద్ధతులు చెప్పారు. ఎందుకు? మనోబలం పెంచుకో, వాస్తవాన్ని అర్థం చేసుకో, ఒప్పుకో. నేనేం చేయలేదండి, నేనే తప్పు చేయలేదు, నాకు ఎందుకు ఇలా మ్యారేజ్ ఫెయిల్ అయింది,
నేను నా భార్యతో బాగానే ఉన్నాను, ఎందుకు ఆ అమ్మాయి అలా బిహేవ్ చేసింది, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అంటే ఇప్పుడు నువ్వు చేసిన పనులు కారణం కాదు. గత జన్మలో చేసిన కర్మలే ఇప్పుడు నీకు అటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఒక అమ్మాయిని వివాహం చేసుకుని వదిలేస్తే ఆ తర్వాత జన్మలో వారికి వివాహం అవడం ఆలస్యం అవుతుంది. వివాహం అయిన తర్వాత చాలా కష్టాలు పడతారు భార్య వల్ల. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఉన్నంత వరకు వీలైనంత వరకు చట్టబద్ధంగానే చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే ఈ విషయం చెప్తే కొంతమంది బాధపడవచ్చు, కానీ విడాకులు అనేది చట్టంలో ఉంది తప్ప శాస్త్రంలో లేదు. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఆ అమ్మాయి అబ్బాయి భార్య భర్తలు. సరే, ఏదేమైనా కానీ ఇప్పుడు దాంట్లో తప్పుల గురించి మనం ఆలోచించొద్దు. సమస్యలు ఎందుకు వచ్చాయంటే వాళ్ళు చేసుకున్న గత జన్మ కర్మలే కారణము. అది చెప్పండి. పోనీ కొంత హింట్ ఇచ్చి వదిలేయండి. ఇంకా దాన్ని పట్టుకుని నువ్వు సాగదీసాన్ని భయపెట్టయిద్దు. ఇంటికి వెళ్ళగానే టెన్షన్ వచ్చి బీపీ మాత్రలు వేసుకోవాలి. ఇంకా ఈ విధంగా చిన్న చిన్న విషయాలతో పెళ్ళిళ్ళని కాకుండా ఆపేయడము, సంబంధాన్ని రిజెక్ట్ చేయడము, ఇటువంటి ప్రమాదాలను కలిగించకుండా జెన్యూన్ అడ్వైస్ అనేది ఇవ్వగలిగితే జ్యోతిషం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఉన్నాయి చెప్పండి, అంతే తప్ప ఈ దోషం చేస్తే ఉంటే ఈ పరిహారం చేస్తే పోతుంది, ఈ నక్షత్రానికి పెళ్లి చేయొద్దు, అంత సింపుల్ కాదండి ఆస్ట్రాలజీ. ఋషులు అందించింది, నాలాంటి వాటి ఇచ్చింది కాదు ఈ శాస్త్రం. ఇప్పుడు యూట్యూబ్లో కనిపిస్తున్న పండితులు రాసింది కాదు ఈ శాస్త్రం. పరాశర మహర్షి ఇచ్చాడు. విష్ణు పురాణాన్ని రచించినటువంటి మహర్షి ఆయన, వ్యాసుడి తండ్రి ఆయన. అంటే ఆయన ఎంత దీర్ఘదర్శి అయి ఉంటాడు, బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటారు. వాళ్ళ ఆలోచన స్థాయి ఎలా ఉంటుంది. మనకేదో మంచి బిజినెస్ అవుతుంది కదా అని పిచ్చి పిచ్చి సూత్రాలతో జనాల్ని భయపెట్టేసి, తల్లిదండ్రులు భయపెట్టి పిల్లలు పెళ్ళిళ్ళు కాకుండా చేసే ప్రయత్నం చేయడం ఎంత పాపం ఒకసారి ఆలోచించండి. ఆస్ట్రాలజీ అనేది అందరికీ వర్తిస్తుంది. కేవలం హిందూ ధర్మంలో పుట్టి పూజలు పునస్కారాలు చేసే వాళ్ళకే ఆస్ట్రాలజీ పనిచేయదు. అందరి మీద ఉంటుంది గ్రహాల ప్రభావం. అయితే మనకున్న దృష్టం కొంత దేవతల్ని ఆశ్రయించి రిలీఫ్ పొందొచ్చు అనే సౌకర్యం అనుకుంది. అది ప్రతి మతంలో చేసుకోవచ్చు. అది కేవలం హిందూ మతంలోనే దేవతలు ఆశీర్వదించారు. ఎవరి మతంలో వాళ్ళ దేవతలు వాళ్ళని ఆశీర్వదిస్తారు ప్రార్థిస్తే. కాబట్టి దయచేసి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను బేస్ చేసుకుని పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుని వచ్చిన క్లయింట్స్ని పేరెంట్స్ని భయపెట్టి వివాహాలు కాకుండా ఆపకుండా కనుక ఉన్నట్టయితే మంచిది. ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న విషయాలకు భయపడకుండా అసలు వాళ్ళ జాతకంలో ఎలా ఉంది అనేది తెలుసుకుని దానికి సిద్ధపడి ఉండడం అనేది చాలా పెద్ద రెమెడీ. ఇటువంటి అపోహలు తొలగిస్తే చాలా ఉపయోగపడుతుంది చూసేటువంటి ప్రేక్షకులకి, తల్లిదండ్రులకి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.